కీలకమైన విషయం నేను చెప్తాను సార్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ప్రెడిక్షన్ వచ్చింది. ఆరా సంస్థ, మీకు తెలుసు, ఆరా మస్తాన్ గారి ఆరా ఆర్గనైజేషన్, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించిన ఒక ప్రెడిక్షన్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చారు, 94 నుంచి 104 స్థానాలని. తెలుగుదేశం పార్టీ అండ్ కూటమికి 71 నుంచి 81 సీట్లను ఇచ్చారు. ఓట్ షేర్ 49.4% అని వైఎస్ఆర్సీపీకి, అండ్ టీడీపీ కూటమికి 47.55% అని వీళ్ళు ప్రెడిక్ట్ చేయడం జరిగింది. అండ్ మొత్తంగా వైఎస్ఆర్సీపీకి 45.35% పురుషులు ఓటు వేశారని, మహిళలు 54% పైగా ఓటు వేశారని తెలుస్తోంది. టీడీపీకి 51% మహిళలు ఓటు వేస్తే 42% విమెన్ ఓటు వేశారు అని చెప్తున్నారు. సో బేసికల్లీ ఆరా మస్తాన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చారు. 94 నుంచి 104 స్థానాలు అంటున్నారు. మురళి సార్, పైగా ఓట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ, చాలా గ్యాప్ ఇచ్చారు. చాలా గ్యాప్ ఇచ్చారు. ఎస్, యు ఆర్ రైట్. నేను ప్రిడిక్ట్ చేస్తాను 45, 50, 45 అన్నారు. కరెక్ట్. 49, 47, 49, 41, 49.41 వైసీపీకి, టీడీపీకి 47.55, 2% తేడా. నేను ఈ 2% నేను ప్రిడిక్ట్ చేస్తున్నది అటు ఇటు అవుతుంది అని. 2% ఇటే రావచ్చు ఎన్డీఏకు, కనుక నంబర్ కూడా ఆ లైన్లోనే ఇప్పుడు ఈయన చెప్తున్న నంబరు టీడీపీకి రావచ్చు. ఓకే, ఆ 2% అటుపోవచ్చు. పర్సెంటేజ్ దగ్గరనే తేడా కనిపిస్తుంది నాకు. ఇది 1-2%లోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉంటాయి. ఓకే, కానీ ఎడ్జ్ టీడీపీకి ఉన్నట్టుగానే మొదటి నుంచి వినబడతా ఉంది. కానీ ఆరా మస్తాన్ ఇచ్చింది ఎడ్జ్ ఆరా మస్తాన్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ తెలంగాణకి కరెక్టే ప్రెడిక్ట్ చేశారు సార్, నాకు కొంచెం గుర్తు రావట్లేదు. జనరల్ గా కరెక్టే ఇచ్చేస్తున్నారు. ఓకే.